హాయ్ అండి, నేను గార్డెన్ గీత. సమ్మర్ హాలిడేస్ కాబట్టి 2-3 డేస్ ఉందామని మా ఫామ్ హౌస్కి వచ్చినాము. మాతో పాటు మా కజిన్స్ కూడా జాయిన్ అయ్యారు. ఒకరోజు మంత్లీ ఒకసారైనా లేదా 2 మంత్స్కి ఒకసారైనా వస్తాము కజిన్స్ ఆర్ ఫ్రెండ్స్తో. ప్రతిసారి మా ఫామ్ హౌస్ ముంగట్ని వరిధాన్యం సేకరణ కేంద్రం పెడతారు. పొద్దున్నే లేచేసరికి కొంతమంది రైతులు వడ్లను తూర్పాల్లో పెడుతున్నారు. కొంతమంది బస్తాల్లో వడ్లను నింపి కాంట చేపిస్తుంటారు. మరికొంతమంది వడ్లను అన్నింటినీ ఎండలో ఆరబోస్తారు. మళ్ళీ మబ్బులు పడితే వడ్లన్నీ ఒక దగ్గరికి కుప్పలాగా చేసి తడవకుండా కవర్స్ కప్పుతారు. మళ్ళీ మబ్బులు పోయినాక ఆరబోస్తారు. ఇదే విధంగా పొద్దున్నుండి రాత్రి వరకు చేస్తూనే ఉంటారు. మేము పడుకున్నంత వరకు నైట్లో కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. 6 నెలల పంట పండియడం ఒక ఎత్తు అయితే, పంట కోసి ఎండబెట్టి అమ్మేంత వరకు ఒక పెద్ద టాస్కేనండి వాళ్ళకి. ఈ టైంలో వర్షం వస్తే వడ్లు కొట్టుకుపోతే ధాన్యం పాడవుతుంది. రైతులు పడే కష్టం చూస్తే మనసు తరుక్కుపోతుందండి. ఎన్ని మెషిన్స్ వచ్చినా కూడా రైతుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు. ఆ కాలంలో వరి చేను కోసి వడ్లు ఒక దగ్గర చేర్చి, అంటే కళ్ళమంటుండే దాన్ని 5-6 ఎడ్లతో తొక్కిచ్చి వడ్లు రాలిన తర్వాత ఆ గడ్డిని తీసి ఆ వడ్లను తూర్పాల బట్టి వడ్లను రాసులా పోసి బస్తాల్లో నింపి ఇంటికి కావాల్సినవి ఉంచుకొని మిగతావి అమ్మేస్తుండే. తర్వాత గడ్డిని ఒక దగ్గర చేసి పక్కన గడ్డాం వేసేవాళ్ళు పశువుల గురించి. అప్పుడు పశువులు ఉండే కాబట్టి పశువుల పేడ వేసేవారు. ఇప్పుడు అది లేదు కాబట్టి పెస్టిసైడ్స్ వేస్తున్నారు. దాంతో నాణ్యమైన పంట రావడం లేదు. మనం మార్కెట్లో ఎంతో రేటు పెట్టి ధాన్యం కొంటాం కానీ మధ్యవర్తులు తినేస్తారు. రైతులకు దక్కవలసిన ఫలితం అందడం లేదు. రైతుల కష్టం తెలవడానికి అప్పుడప్పుడు ఫార్మింగ్లో పార్టిసిపేట్ చేస్తుండాలి, ఫార్మింగ్ గురించి తెలుసుకుంటుండాలి. అందుకే నేను మీకోసం ఈ ఛానల్లో వీడియోస్ పెడుతున్నాను. దేశానికి రైతు వెన్నెముక అంటారు కాబట్టి రైతులకు సపోర్ట్ చేయండి.